జీవుడు కలిసి ఈ భూమండలం మీద ఈ భూమి ఏర్పాటైనటువంటి కార్యాన్ని నెరవేర్చేటువంటి ప్రయత్నమే యోగపీఠ్. అంటే ఎప్పుడైతే జీవుడు భగవంతుడితో కలుస్తాడో అది ఈ జన్మకి సార్థకత వచ్చేసింది. అంటే భౌతిక జగత్ ఏర్పాటు చేయబడింది దానికే. ఆ భగవంతుడు ఉండేటువంటి రాజ్యం కాకుండా, ఈ భగవద్ రాజ్యం కాకుండా భౌతికమైన రాజ్యం ఎందుకు వచ్చిందంటే, భగవంతుని దగ్గర ఉన్న జీవుడు విడిపోయి వచ్చాడు, మళ్ళీ తిరిగి భగవంతుని దగ్గర కలపాలి. ఆ కలిపేదాన్ని యోగం అంటారు. యోగ ఈ మాట ఎక్కడైనా వినిపించిందా? అనన్య సింత ఎంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగ క్షేమం వహామ్యహం. అవునా? కృష్ణుడు ఏమంటున్నాడు? వేరే ఆలోచన లేకుండా ఎల్లప్పుడూ నా గురించి నువ్వు స్మరణ చేస్తే, నా కోసమే నువ్వు పని చేస్తే యోగక్షేమం, నీ యోగక్షేమాలు నేను చూసుకుంటానంటున్నాడు. యోగం అంటే లేనిది ఇవ్వడం, క్షేమం అంటే ఉన్నది సంరక్షించడం. ఇది ఆయన చూసుకుంటానంటాడు. అలాంటి యోగపీఠ అనే పేరు దీనికి ఎందుకు వచ్చిందంటే, ఇది భగవంతుడు అవతరించినటువంటి స్థలం. ఎవరు? 15వ శతాబ్దంలో దేవాది దేవుడు శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు ఈ భూమండలం మీద అవతరించినటువంటి స్థలము ఈ స్థలం అన్నమాట. అందుకని దీన్ని యోగపీఠ అని చెప్పన్నారు. ఆయన అవతరించినటువంటి ఆ వేప చెట్టు ఇక్కడే ఉంది. ఇప్పటికీ 500 సంవత్సరాల క్రితం వేప చెట్టు ఇప్పటికీ అలానే ఉంది. మనం వెళ్ళి ఆ దర్శనం చేసుకోబోతాం. ఇక్కడ ముందు ఆచార్యుని దర్శనం చేసుకొని అనుగ్రహం తీసుకొని భగవంతుని దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ముందు ఇక్కడ ఆగాం. ఇది భక్తివినోద ఠాకూర్ల వారు కనిపెట్టారు. భక్తివినోద ఠాకూర్ల వారు అంటే ఎవరైనా ప్రభుపాదుల వారి గురువు గారికి తండ్రి గారు. వీరు అప్పట్లో బ్రిటిష్ వాళ్ళ పరిపాలన కాలంలో ఇక్కడ కృష్ణనగర్ అని ఉంది. ఆ కృష్ణనగర్లో ఆయన కోర్టుకు మ్యాజిస్ట్రేట్గా ఉన్నారు. అక్కడ ఉంటూ ఇక్కడ గోధుమ ద్వీపం అని ఉంది, ఈ నదికి అవతల. మనం వెళ్తాం, ఆ ఇంటికి కూడా వెళ్తాం. అక్కడ ఆయన నివాసం, ఆయన ఉద్యోగం ఏమో అక్కడ. కానీ ఆయన అహర్నిశలు కూడా ఆయన యొక్క పరితపన ఏంటంటే, చైతన్య మహాప్రభు జన్మస్థలం ఏదనేది ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఉంది, పెద్ద అయోమయ పరిస్థితి. కొద్దిమంది ఏమో ఆ కృష్ణనగర్లో అక్కడ ఉందంటారు, కొద్దిమంది ఏమో ఈ నవద్వీప్ ఉంది కదా, ఆ నవద్వీప్ అవతల అక్కడ ఉందంటారు. కొద్దిమంది ఏమో లేదు అవి కాదు, అంతర్ద్వీపంలోనే ఉంటుంది. ఎందుకంటే అంతర్ద్వీపం అనేటువంటిది మొత్తం 9 ద్వీపాలని చెప్పుకున్నాం కదా మనం. ఆ 9 ద్వీపాల్లో అంతర్ద్వీపం మనం ఉండే ఈ ప్రదేశం. దీన్ని దాటుకొని మనం ఇప్పుడు సీమంత ద్వీపానికి వెళ్తాం. తర్వాత మధ్యాహ్నం పూట మనము అటు గోద్రుమ ద్వీపానికి వెళ్తాం. దాని తర్వాత మళ్ళీ ఇటుపక్క కోలా ద్వీపానికి వెళ్తాం. ఇవి కాకుండా ఋతు ద్వీపం అని, రుద్ర ద్వీపం అని, మోదాద్రుమ ద్వీపం అని, జాహ్ను ద్వీపం అని, ఈ విధంగా 9 ఉన్నాయి. ఈ 9 ద్వీపాలలో అంతర్ద్వీపంలోనే చైతన్య మహాప్రభు ఉన్నారని చెప్పి శాస్త్రాల్లో ఉంది. ఎలా ఈ జనాలు కొద్దిమంది ఏమో అది చెప్తున్నారు, కొద్దిమంది ఏమో ఇది చెప్తున్నారు. 3-4 ప్రదేశాలు చైతన్య మహాప్రభు అవతరించిన ప్రదేశాలు అని చెప్తున్నారు. ఏదనేది తెలియట్లా. అప్పుడు ఏం చేశారంటే భక్తివినోద ఠాకూర్ వారు అన్ని భౌగోళికమైనటువంటి లెక్కలన్నీ కూడా చేసి చూసి ఖచ్చితంగా ఇక్కడే ఉంటుంది ఇది అని చెప్పేసి ఆయన అనుకుంటూ ఉండగా, మరి అనుకున్న దాన్ని నిర్ధారణ కావాలి కదా. ఫస్ట్ నిదర్శనం కావాలి, తర్వాత నిర్ధారణ కావాలి. ముందు నిదర్శనం కనిపించింది ఆయనకి. ఏం నిదర్శనం అంటే, ఒక చక్కటి దర్శనం అయింది ఆయనకి రాత్రి వేళ. ఆయన ఇంటి దగ్గర నుంచి చూస్తే ఈ ప్రదేశంలోంచి పెద్ద వెలుగు రేఖ ఒకటి కనిపించింది ఆకాశంలోకి. చీకటిగా ఉన్న ఈ ఆకాశంలో ఇక్కడ ఎందుకు వెలుగు రేఖ వస్తుందని చెప్పి పొద్దున్నే పరిగెత్తుకుని ఇక్కడికి వచ్చాడు ఆయన. వచ్చి చూస్తే ఈ ప్రదేశం అంతా తులసి చెట్లే ఉన్నాయి. అన్ని తులసి చెట్ల మధ్యలో ఒక పెద్ద వేప చెట్టు ఉంది. ఇన్ని తులసి చెట్ల మధ్యలో ఒక వేప చెట్టు ఎందుకు ఉంది? శాస్త్రంలో ఏముందంటే, చైతన్య మహాప్రభు వేప చెట్టు కింద జన్మ తీసుకున్నారని ఉంది. కాబట్టి ఇది ఒక్కటే వేప చెట్టు ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇక్కడికి వస్తే కూడా తులసి సువాసన గుబాళిస్తుంది. ఇదే అయి ఉండాలి అని ఆయనకు నిదర్శనం కనిపించింది. నిదర్శనం తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? నిర్ధారణ చేయడానికి ఏం చేయాలి? తనకన్నా పెద్ద ఆచార్యులను పట్టుకురావాలి. ఆయన నవద్వీపానికి వెళ్ళి గౌరకిషోర్ దాస్ బాబాజీని బుట్టలో పెట్టుకొని 120 సంవత్సరాల వయసు ఉండేటువంటి వృద్ధాప్యం అయింది. 120 సంవత్సరాల వృద్ధాప్యంలో పూర్తిగా శరీరం అంతా, పూర్తిగా పసిబిడ్డలాగా శరీరం అంతా అంతే. వృద్ధాప్యం వస్తే శరీరం వంగిపోతుంది. పసిబిడ్డలాగా వంగిపోయి ఉన్నారు ఆయన. అయినా జపం చేస్తున్నారు ఆయన. ఆ జగన్నాథ్ దాస్ బాబాజీ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరికి వెళ్ళారు. మన గురు పరంపరలో మీరు చూస్తారు కదా, అన్ని ఇస్కాన్ మందిరాల్లో ప్రభుపాదుల వారి తర్వాత భక్తిదాన్ సరస్వతి మహారాజ్, తర్వాత గౌరకిషోర్ దాస్ బాబాజీ, తర్వాత భక్తివినోద ఠాకూర్, తర్వాత జగన్నాథ్ దాస్ బాబాజీ. ఈ 5 మంది ఖచ్చితంగా మన పరంపర ఖచ్చితంగా ఉండాలి. అది గుడి అయినా సరే, గృహం అయినా సరే. గుర్తుపెట్టుకోండి, మీరు నైవేద్యం పెడుతున్నారంటే ఈ 5 మంది ఖచ్చితంగా ఉండాలి, షడ్గోస్వాములతో పాటు. అవునా? ఆ జగన్నాథ్ దాస్ బాబా దగ్గరికి వెళ్ళి, బాబాజీ నేను చైతన్య మహాప్రభు జన్మస్థలం ఏదనేది భౌగోళిక లెక్కలు చేశాను నేను. ఏది నా క్యాలిక్యులేషన్స్ అకార్డింగ్ టు ఈ ఏముంటుంది
ఫిజిక్స్ ప్రకారంగా. అది నేను లొకేట్ చేశాను. దానికి నిదర్శనంగా నాకు ఒక వెలుగు రేఖ కనిపించింది. నేను వెళ్ళి చూస్తే తులసి మొక్కలు ఉన్నాయి, వేప చెట్టు ఉంది. ఇప్పుడు ఆ నిదర్శనానికి నిర్ధారణ కావాలి. మీరు పెద్దలు మీరు వచ్చి చూసి ఇది మహాప్రభు జన్మస్థలం అని రూఢీ చేస్తే నేను ఇంకా ఇవన్నీ కొట్టేసి ఎందుకంటే నేను యాజ్ ఏ మ్యాజిస్ట్రేట్గా నాకు 5 ఉంది. నేను ఇవన్నీ వాళ్ళు కృష్ణానగర్లో ఉందంటారు, వీళ్ళు నవద్వీప్లో ఉందంటారు, అవన్నీ తీసి పారేసి దీన్నే నేను నిజమైనటువంటిది నిరూపిస్తాను అన్న. అప్పుడు జగన్నాథ్ దాస్ బాబాజీని బుట్టలో పెట్టుకొని మోసుకొని తీసుకొచ్చారు భక్తివినోద్ ఠాకూర్ల వారు. అక్కడి నుంచి మోసుకొని తీసుకొస్తే గంగానది దాటించి ఇక్కడికి తీసుకొస్తే జగన్నాథ్ దాస్ బాబాజీ ఇక్కడికి వచ్చి తులసివనం చూసి తులసివనంలో ఆ వేప చెట్టును చూసి వెంటనే ఆయన ఏం చేశారు, గౌరహరి 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 బుట్టలోంచి 15 అడుగులు పైకి ఎగిరి కిందకి దూకి నృత్యం చేస్తున్నారు ఆయన. అంటే ఏంటి, ఆ వృద్ధాప్యంలో వచ్చిన గూని కానీ లేకపోతే ఆ కాళ్ళు చేతులు కదలకపోవటం కానీ అన్నీ పోయినాయి. ఆనందంగా ఎగిరి దుముకుతున్నారు అంతే. ఆయన ఆనందంగా నృత్యం చేస్తున్నారా, ఏది చిన్న పిల్లల్లాగా. అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, ఆ చైతన్య మహాప్రభు నుంచి. ఇంక మరి 125 ఏళ్ల వృద్ధులు జగన్నాథ్ దాస్ బాబాజీ బుట్టలోంచి 15 అడుగులు పైకి ఎగిరి గౌరహరి గౌరహరి అని అంటున్నారంటే అర్థం ఏంటి, ఇదే చైతన్య మహాప్రభు జన్మస్థలం అని నిర్ధారణ చేసేసారు. అది ఇంకా భక్తివినోద్ ఠాకూర్ల వారికి పూర్తి బలం వచ్చేసింది. ఆచార్యుడే నిర్ధారించారంటే ఇంక దీనికి మించింది లేదనేసి ఇంక అందరికీ చెప్పేశారు పబ్లిక్గా. మహాప్రభు జన్మస్థలం గురించి మీరు ఎవ్వరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి దయచేసి. వీళ్ళు వాళ్ళు చెప్తున్నారంటే అది వేరే వ్యాపార బుద్ధులు ఏవో ఉంటాయి. అసలు జన్మస్థలం ఇదే అని చెప్పి ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ జన్మస్థలం చైతన్య మహాప్రభు యొక్క జన్మస్థలం. ఎలా అయితే మనము రామ జన్మభూమి అయోధ్య అంటాము, కృష్ణ జన్మభూమి మథుర అంటాము, చైతన్య మహాప్రభు జన్మభూమి యోగపీఠ్ ఇది అన్నమాట. సో అది భక్తివినోద్ ఠాకూర్ల వారే దాన్ని నిర్ధారించారు కాబట్టి వారి యొక్క సమాధి మందిరం ఇక్కడ ఉంది. వారి నివాస గృహం గోద్రుమ ద్వీపంలో ఉంది. అక్కడికి మనం తర్వాత వెళ్తాం. సో ఇప్పుడు దర్శనం చేసుకొనేసి మహాప్రభుని ఆ వేప చెట్టుని దర్శనం చేసుకొని టక్కన వెంటనే మనము బయలుదేరితే చాలా చూడవలసిన మందిరాలు అన్నీ ఉన్నాయి, చూసుకొని వద్దాం. ఓకే, హరే కృష్ణ.